ఈ సెషన్లో మనం యూనిక్ కన్స్ట్రైంట్ని ఏ విధంగా అప్లై చేయాలి అనేది చూస్తాం. సో ఈ యొక్క డిపార్ట్మెంట్ టేబుల్ మీదనే దీన్ని కూడా అప్లై చేద్దాం. మనకి డిపార్ట్మెంట్ టేబుల్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని డ్రాప్ చేసేస్తున్నాను. మరి ఇప్పుడు క్రియేట్ టేబుల్ డిఈపిటి డిపార్ట్మెంట్ నెంబర్ ఇంటిజర్ ఆఫ్ 3. ఇప్పుడు జస్ట్ యూనిక్ అని ఇస్తే సరిపోతుంది. డిపార్ట్మెంట్ నేమ్ క్యారెక్టర్ ఆఫ్ 15, లొకేషన్ క్యారెక్టర్ ఆఫ్ 20. ఓకే, అంటే డిపార్ట్మెంట్ నంబర్ మాత్రం ఇక్కడ యూనిక్ అనమాట. సో మీరు స్ట్రక్చర్ చూసినట్లయితే చూడండి, ఇక్కడ కీ అన్న దాని కింద యుఎన్ఐ అని ఉంది. అంటే డిపార్ట్మెంట్ నెంబర్ అనేది యూనిక్ కీ కన్స్ట్రైంట్ని కలిగి ఉంది అని అర్థం. అంటే దీంట్లో కంపల్సరీగా యూనిక్ వాల్యూసే ఉండాలి, డూప్లికేట్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయకూడదు. అందుకనే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ ఇంటూ డిఈపిటి వాల్యూస్, ఫస్ట్ ఒక రోని ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, ఇది మామూలుగా ఇన్సర్ట్ అయింది. అదే మీరు మళ్ళీ 10 ఇస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. ఎందుకు? ఇక్కడ పర్చేజీ కోల్కతా అని ఈ రెండిటిని మాత్రం మార్చారు, డిపార్ట్మెంట్ నేమ్ లొకేషన్, బట్ డిపార్ట్మెంట్ నెంబర్ని మార్చలేదు. డిపార్ట్మెంట్ నెంబరు 10 ఆల్రెడీ ఉంది, మళ్ళీ 10 అని ఇచ్చారు. ఇది యూనిక్ కీ కన్స్ట్రైంట్ని కలిగి ఉంది కాబట్టి ఇది ఎర్రర్ అనమాట. అదే ఈ రెండు మళ్ళీ ఇవ్వచ్చు, సేల్స్ చెన్నై అని మళ్ళీ ఇచ్చినా ఇబ్బంది లేదు, ఎందుకంటే ఆ రెండింటికి కన్స్ట్రైంట్ పెట్టలేదు, యూనిక్ కీ కన్స్ట్రైంట్ పెట్టలేదు. ఓకే, అలా ఈ విధంగా డూప్లికేట్ వాల్యూస్ ఇవ్వకూడదు. మరి ఈ యొక్క టేబుల్ని డ్రాప్ చేసేద్దాం. మల్టిపుల్ యూనిక్ కీ కన్స్ట్రైంట్ ఎలా పెట్టచ్చో ఈ యొక్క టేబుల్ కన్స్ట్రైంట్ ద్వారా చూద్దాం. క్రియేట్ టేబుల్ డిఈపిటి డిపార్ట్మెంట్ నెంబర్ ఇంటిజర్ ఆఫ్ 3, డిపార్ట్మెంట్ నేమ్ క్యారెక్టర్ ఆఫ్ 15, లొకేషన్ క్యారెక్టర్ ఆఫ్ 20, అని ఇచ్చి అన్ని ఫీల్డ్స్ యొక్క డెఫినేషన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కన్స్ట్రైంట్ క్లాజ్ని మనం ఇక్కడ యూజ్ చేయాలి. కన్స్ట్రైంట్ అని ఇచ్చి కన్స్ట్రైంట్ నేమ్ మెన్షన్ చేయాలి. సపోజ్ UK1 ఏదో ఒక పేరు అనమాట. ఆల్రెడీ కన్స్ట్రైంట్ నేమ్ వేరే దానికి ఉన్నట్లయితే ఇవ్వకూడదు. ఈ లేని నేమ్ ఏదో ఒక నేమ్ UK1 లేదంటే U1 ఏదో ఒకటి ఇవ్వచ్చు అనమాట. గుర్తుగా మీరు దాన్ని మెయింటైన్ చేయాలి. యూనిక్ అని ఇచ్చి ఇప్పుడు ఏ ఫీల్డ్స్కి మీరు యూనిక్ కీ కన్స్ట్రైంట్ పెట్టాలనుకున్నారో ఆ ఫీల్డ్స్ అన్నిటిని కూడా మెన్షన్ చేయొచ్చు. చూడండి, యూనిక్ నేను డిపార్ట్మెంట్ నెంబర్కి నేమ్కి ఇచ్చాను. ఇట్లా అన్ని ఫీల్డ్స్ డెఫినేషన్స్ ఇచ్చిన తర్వాత కామా పెట్టి ఒక కన్స్ట్రైంట్ ఈ విధంగా కన్స్ట్రైంట్ అనే కీవర్డ్ తోటి ఆ యొక్క కన్స్ట్రైంట్ పేరు ఇచ్చి తర్వాత యూనిక్ అని ఇచ్చి బ్రాకెట్లో ఏ ఫీల్డ్స్కి కావాలో ఆ ఫీల్డ్స్ అన్నిటిని ఈ విధంగా మెన్షన్ చేసినట్లయితే ఇది టేబుల్ కన్స్ట్రైంట్ అవుతుంది. అంటే మల్టిపుల్ ఫీల్డ్స్కి అన్ని ఫీల్డ్స్ ఇచ్చిన తర్వాత కామా పెట్టి ఈ విధంగా కన్స్ట్రైంట్ ఇచ్చినట్లయితే అది టేబుల్ కన్స్ట్రైంట్. అంటే పర్టికులర్ ఫీల్డ్కి ఇంతకు ముందర ఇచ్చిన కన్స్ట్రైంట్ లాగా ఇస్తే అది కాలం కన్స్ట్రైంట్, ఇలా ఇస్తే అది టేబుల్ కన్స్ట్రైంట్. ఓకే, ఇప్పుడు ఇన్సర్ట్ చేయండి డేటాని. ఓకే, 10 సేల్స్ చెన్నై ఇన్సర్ట్ చేసాం. మరి 20 సేల్స్ కోల్కతా అని ఇస్తున్నాను. ఇది కూడా ఓకే. సేల్స్ అనేది రిపీట్ అయింది, రిపీట్ కాకూడదు మరి. బట్ ఇక్కడ ఈ యొక్క కన్స్ట్రైంట్ రెండిటికి కలిపి పెట్టాం, డిపార్ట్మెంట్ నెంబర్కి నేమ్కి. నంబర్ మార్చడం జరిగింది కాబట్టి ఇబ్బంది లేదు. అంటే నేమ్ కానీ నంబర్ కానీ ఈ రెండిట్లో ఏది మారినా ఇబ్బంది లేదు, రెండు సేమ్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ 20 సేల్స్ అని మళ్ళీ ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. అంటే ఇప్పుడు లొకేషన్ మార్చినా కానీ
ఎర్రర్ వస్తుంది. ఎందుకు? డూప్లికేట్ ఎంట్రీ 20 సేల్స్. అదే ఇప్పుడు ఇక్కడ 30 సేల్స్ అని ఇచ్చినా, లేదంటే ఇక్కడ 20 అని ఇచ్చి ఇది మార్చిన, అంటే సేల్స్ బదులు ఇక్కడ పర్చేజ్ అని వేరేది ఇచ్చినా ఇబ్బంది లేదు, ఎర్రర్ ఇక్కడ షో చేసి ఉండదు. ఇప్పుడు రెండు కూడా డూప్లికేట్ ఇచ్చాం కాబట్టి ఈ యొక్క UK1 అనే యూనిక్ కన్స్ట్రెయింట్ రెండిటికి సంబంధించింది కాబట్టి రెండు డూప్లికేట్ ఇచ్చినప్పుడు ఈ విధంగా ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఓన్లీ మీకు ఆ ఫస్ట్ 2 రోస్ మాత్రం ఇన్సర్షన్లో ఉన్నాయి. మరి ఆల్టర్ టేబుల్ ద్వారా ఈ యొక్క కన్స్ట్రెయింట్ని మనం రిమూవ్ చేయొచ్చు. ఆల్టర్ టేబుల్ DEPT డ్రాప్ ఆప్షన్ యూజ్ చేయాలి. డ్రాప్ కీ అనిచ్చి, కీ ఏంటి, ఆ యొక్క కీ పేరేంటి, UK1, అది గుర్తుపెట్టుకోండి, UK1. సో ఇప్పుడు డ్రాప్ అయిపోయింది. మీరు స్ట్రక్చర్ని డిస్క్రైబ్ చేసి చూసినట్లయితే తెలుస్తుంది. చూడండి, ఇక్కడ కీ అనే దాని కింద ఆ యొక్క కీ లేదు, డ్రాప్ అయిపోయింది. మీరు ఇప్పుడు మామూలుగా డూప్లికేట్ వాల్యూస్ కూడా ఆ యొక్క టేబుల్లోకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఈ యొక్క యూనిక్ కీ అనేది వర్క్ అవుతుందండి.